సో హలో గైస్, మీరైతే నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటలే. షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేస్తున్నాను అందరికీ. ఏంటంటే మీరైతే కాంట్రవర్సీ ఇస్తున్నారు నాది కన్నది. నేను హైదరాబాద్ అచ్చుడుగా ఆ ఒక్క సుల్లిగాడికి కొట్టదని కాదు, నేను వేరే మోటివ్ మీద వస్తున్నా. ఒక ఇద్దరు ముగ్గురు కాదు, బాగా మంది మనకేం చేసిందంటే పెట్టిండు, లొకేషన్ పెట్టిండు, రా అది ఇది అది. ఎన్ని రోజులు పోనీ 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 అనుకున్నా కానీ ఇప్పుడైతే ఊకున్నట్టు లేదు. ఓడికి భయపెట్టట్లేదు, ఎందుకంటే ఓడి మనకు తినబెడతలేడు, మనం ఓడికి తింటలేము ఒక్కోదానికి. అయితే బరాబర్ 26కి అయితే హైదరాబాద్కి వస్తున్నా 100%. కన్నది నాది ఏమేమి జరిగింది మీకైతే మొత్తం తెలుసు, రికార్డింగ్ కూడా పెట్టేస్తున్నా, వినండి మీరు. ఈ లంచోడికి అయితే నేను బయట ఉన్నప్పుడే కాల్ చేసి నీకు మళ్ళీ చేస్తున్నాడు. హలో చెప్పరా. చెప్పరా సుల్లిగా ఇప్పుడు చెప్పు. ఫోన్ చేయమని ఉరుకులా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. అదంతా కాదురా లంచోడు, అడే డేపు. నువ్వే చెప్పరా సుల్లిగా, నువ్వే ఫిక్స్ చేయి, ఎప్పుడైనా సరే వస్తా. అరే నువ్వు డేట్ ఎప్పురా, నీ నోట్లో ఏమడ్డా, నువ్వు డేట్ ఎప్పురా లంచోడుగా, డేట్ ఎప్పుడు నువ్వు. సుల్లిగా ఇవన్నీ కాదురా బై, డేట్ చెప్పు, నువ్వే చెప్పు. అట్లా అంత జల్దీ ఉందారా గుద్ద వాళ్ళకి ఇచ్చుకున్నట్టు. సరే సరే అరే లంచోడుగా నేనే డేట్ చెప్తా, నేనే నీ గుద్ద వాళ్ళ కొడతా, ఏం టెన్షన్ తీసుకోకు. అరే 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 బచ్చాపు కూడా సరేరా, 26 కలుద్దాం రా, మార్చి 26 కలుద్దాం. అరే వాక్యలాడే మార్చి 26 కలుద్దాం రా, గుద్దాలు దమ్ముందా? ఈ 26 కలుద్దాం, 26కి గానం మీద దమ్ముందా నేను చెప్పు. మొర్సే కుక్క కరదురా లంజోడుక, వచ్చినప్పుడు చూసుకుందాం. సరే లొకేషన్ చెప్పురా భయ్, ఆడ వచ్చి నీ గుద్ద ఏడ పడగొట్టారు అది చెప్పురా. అరే ఆవురా బయలుకే బుల్లే, 26కి ఏడ రావాలా, అదైతే పోవు ఏడ రావాలా. అరే నువ్వు చెక్కెట్ లేక రాకపోతే ఎట్లా రా పోయి, నా కార్ కిరాయా వేస్ట్ అవుతుంది, నా డీజిల్ వేస్ట్ అవుతుంది కదరా. రాకపోతే అరే ఇప్పుడు నువ్వు రాకపోతే చెక్కడని ఒప్పుకుంటున్నావా? నేను ఒప్పుకుంటా, నేను చెక్కాను చల్. నువ్వు రాకపోతే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకునేది ఎందురా, నువ్వు ఉన్నావురా, నువ్వు ఆల్రెడీ ఉన్నావురా. అయినా చూసుకుందాం సరేనా, 26కి వెళ్తామా? 26కి ఎన్నింటికి రావాలరా నీ దగ్గర? సరే 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 ఆడ వచ్చినాక ఉచ్చోసుకోక. అరే నిన్ను హోటల్ ఉచ్చోస్తారా, నువ్వు టెన్షన్ తీసుకోకరా, రా. అరే రారా అరే నువ్వు ఇదంతా పెద్ద మాటలు వద్దు, అరే 100 మాటలు వద్దురా భయ్, వచ్చి చూసుకుందాం సరేనా. నువ్వు రా నేను చూసుకున్నా, నీది గుద్దలు ఎంత ముందు నేను చూపెడతా, నా గుద్దలు ఎంత చూపెడతా. ఇంకొకటి రే మళ్ళీ, అరే లంజోడక మళ్ళీ నీకేమైనా అయితే నా జిమ్మేదారి కాదురా భయ్, ముందే చెప్పుకో, అది నీ జిమ్మేదారి. ఆవురా భయ్, నువ్వు ఉన్నవెంతరా, నా సంకలేసి వత్తేస్తారా లంజోడక, నీకు రోడ్డు మీద ఉన్నారా, తిట్టలేక కూడా పోతున్నా సుల్లిగా. నువ్వు వచ్చినాక నీ గుద్ద ఎట్లా వాళ్ళ ఒకటో నేను చెప్తా సరేనా. అరే బయలుకే బుల్లే, నువ్వు ఎంతున్నావురా, నా మొడ్డ అంతా సంకలేసి వత్తేస్తా లంజోడక, ఎందుకురా నీకు. అరే రారా లంజోడక, సరే అరే అద్దురా, 100 మాటలు వద్దు, 26కి వస్తున్నా సరేనా. రైట్ రా లంజోడక, రైట్ పెట్టే చల్. రైట్, రికార్డింగ్ అయితే విన్నారా? దీంట్లో ఏం లేదు భయ్, సీదా ఫేర్ అండ్ సింపుల్ మాట. ఆడ వచ్చిండా ఫస్ట్ 100% దెబ్బలు తింటాడు. నేను చెప్తున్నా కదా, 100% ఫస్ట్ అడు కొడతా, మాటలు లేవు ఏం లేవు. ఇదంతా నేను యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నా అంటే, లాంగ్ వీడియో నేను దాంట్లో చెప్పలేను కాబట్టి నేను బ్రాడ్కాస్ట్లో పెట్టినా, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో పెద్ద వీడియో అంటే మస్తు టైం అయిపోతుంది, అందుకోసం యూట్యూబ్లో మీకు చెప్పేస్తున్నాను. నేను వచ్చేది ఒక్కడి కోసం అయితే అసలుకే కాదు. నాకు తెలుసు ఎవడో నాకు గెలికిండో, నా గలీజ్ టైం ఉన్నప్పుడు నాకు ఓడి గెలికిండో, నాతో నోడు సపోర్ట్లు ఉన్నాడు, అందరూ తెలుసు. ఎవడెవడైతే నాకు గెలికిండో ప్రతి ఒక్కరు ఇది వారిని కనుక్కుంటారు భయ్. ఇట్లేం లేదుకి అరే భయ్ నేను ఈ నుంచి 300 కిలోమీటర్ హైదరాబాద్కి వస్తున్నా అంటే నేను భయపడే అస్సలే ప్రసక్తి ఉంటుంది. మీరు 100 మందిని తీసుకొస్తారు, మీతో ఎంతైతే ఏం చేసుకోండి, మాతో ఎంత ఏమవుతుందో మేము ఏం చేయగలుగుతాం మేము మొత్తం చూపెడతాం అదే రోజు మీకు సరేనా. లొకేషన్ వచ్చి మాట అంటే, లొకేషన్ వస్తే ఇక ఆడేయడంటే నేను అడుగుతా, నాకు భయం అయితే లేదు ఉంది ఇవి. ఇంకొకటి ఏంటంటే, ఒక 2-3 నాకు ఏ నుంచి హైదరాబాద్ నుంచి ఒకటి వచ్చి, అసలు ఏ నుంచి ఒక చూతాడు వచ్చి గీడ వస్తున్నా రా అని చెప్పిండు, ఆని కోసం కూడా వస్తున్నా, ఆడి మీద కూడా జల్దీ వీడియో తీస్తా. ప్లస్ ఈ కన్నగడ మాట అంటే ఈడు పెద్ద లైట్ క్యాండిడేట్, నాకు ఈడు అంత పెద్ద కాదు, ఈడు గురించి నేను ఆలోచించే అంత టైం లేదు మనకు. ఇంకేంటంటే బాగా మంది ఏం చేసిందంటే మనం ట్రోల్ చేసిండు కొంచెం, సరే మనం కొన్ని తప్పులు చేసిండే మధ్యలో ట్రోల్ చేసిండు. నన్నే కాకుండా ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో, సరే ఫ్యాన్స్ అయితే మన బ్రదర్హుడ్ అయితే ఎవరైతే ఉందో వాళ్ళని తిట్టిండు, ఏమైందిరా మీ సాయి ప్రసాద్ ఇదేనా అదేనా అంటే అందరినీ బరాబర్ ఆన్సర్ ఇచ్చే టైం వచ్చింది. ఒక్కొక్కరిని చెప్తున్నా కదా, కిలోమీటర్ చెప్తుంది, ఇక తెలిసే కదా మనం ఏం చేస్తాము. ఇంకేం అనుకోకండి, షో ఆఫ్ బాడీ వీడియో చూపెడుతున్నా, మనకు బాడీ లేదు లేదు, ఏమంటే బాగా గుద్దలు వేడి అవుతుంది కాబట్టి బనీ వేసుకున్నా. 26కి హైదరాబాద్ వస్తున్నా, 100% వస్తున్నా. ఓడని రండి, నాకు ఓడితో సంబంధం లేదు, నేను ఓడి గెలిక, నాకు గెలికినోడు నేను ఇడిసైట.
నేనైతే బరాబర్ ఇద్దరి కోసం వస్తున్నా. ఒకరి మీద అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకొకటి కూడా మీ అందరికీ తెలుసు. కానీ బరాబర్ ఆడికి వచ్చే దో దీని ముందు వీడియో పెడతా. ఎందుకంటే ఇప్పుడు నుంచి పెట్టినా అనుకో ఆడు వారి పోతాడు ఏటన్నా. బరాబర్ వస్తున్నానా దీని ముందు వీడియో పెడతా అని గుద్దాలు తమ్ముంచి ఆడు వచ్చి మాట్లాడాలి నాతో. లొకేషన్ పెట్టింది కదా రమ్మని. ఇక మీ అందరు తెలుసు, ఇక అవసరం లేదు. చలో మీ ఎక్కడ టైం తీసుకోకుండా వీడియోని అయితే జల్దీ ఎండ్ చేసేస్తాను అనుకుంటున్నా. ప్లస్ ఇంకేంటంటే నేను ఏదో యూట్యూబ్లో పెట్టడానికి కారణం అందరూ అనుకున్నారే వీళ్ళు కాంట్రవర్సీ ఫాలోవర్స్ యూట్యూబ్లో మనకు అవసరం లేదు. యూట్యూబ్ నేను ఎడిసైట్ చేసి ఎన్ని రోజులు మీ అందరికీ తెలుసు. అయినా స్టార్ట్ చేస్తున్నా వీడియో చేసిన, ఎందుకంటే బాగా రోజులు యూట్యూబ్లో వీడియో చేయకుండా. ఇంకేంటంటే నేను చెప్పేదంతా ఇన్స్టాగ్రామ్లో చెప్పలేను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ ట్రోల్ అయిన ఉంటుంది, వేరేది ఉంటుంది. మొత్తం అయితే నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను కాబట్టి ఇప్పుడైతే చెప్పేస్తున్నా. ఇంకేంటంటే ఎవడన్నారంటే భయపడలేం కాదు, ఓడికి భయపడం. ఎందుకంటే ఓడిది తింటలేం, ఓడిది ఏం చేస్తలేం, ఓడి మనకు తిన పెడతలేడు. మన జోలికి ఓడి రావద్దు. ఒకటే మాట, ఇగో సింపుల్ భయ, మనం ఓడి గెలకం ఏం చేయం. మన జోలికి కూడా నచ్చిందా ఇడిసా పెట్టే పరీక్ష అస్సలకే ఉండదు. అంటే సరే నాకు అంతా పర్ఫెక్ట్ కూడా అస్సలు కొంచెం తిక్కలు ఉన్నా. ఒకటే మాట ఏంటంటే మన జోలికి కూడా నచ్చిందా ఆడికి ఇడిసా పెట్టుడది అస్సలకే ఉండదు. మనం ఒకటి జోలికోం, మన జోలికి వస్తే ఇడిసా పెట్టుడది అస్సలకే ఉండదు. ఇంకా మీరు అనుకోవచ్చు బాగా మంది ఏంటంటే అరే భయ ఆడు హైదరాబాద్ వస్తే ఆడ ఆడిని తీసుకొస్తాడు ఈయన్ని తీసుకొస్తాడు. మన మగ హైదరాబాద్ వస్తే మనోళ్ళు ఎందరు మంది తిన్నారు మీకు వీడియోలో తయారుపడిపోతారు అందరూ. ఇంకా లెసుంటి క్యాండిడేట్లో ఏం క్యాండిడేట్లో నా మీదనే కొంచెం 5 ఉన్నాయంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయేమో మీకు అందరికి అర్థమైపోతుంది. ఇక అందరు అనుకున్నారు అరే ఈడేంద్రా గీడ ఒకడే వస్తున్నాడు గిట్లా. మనది ఒక్కొక్కటిది గీడ అంటే మనది ఈడ అర్థమవుతుంది కదా. ఇదే పెడుతుండే మీ అందరికీ. నేనైతే ఇంకొకటి ఏంటంటే ఒక్కడి కోసం అయితే అస్సలు హైదరాబాద్కి బరాబర్ చెప్తున్నాగా. ఒక్కడి కోసం అయితే నేను అస్సలకి రాను, అది కూడా వచ్చాపు ఒక్కడి కోసం కాదు. ఇంక ఉన్నారు అలా గుద్దలు పక్క వాళ్ళ పడతా. అగర్సాలు దొరికిన అనుకో ఇంకొక 2-3 కేసులు ఎక్స్ట్రా అయిపోతాయి. బస్ ఇంకొకటి ఏంటంటే కేసులు అయితే అస్సలు పోకండి రాబోయ్, మీరు లొల్లీలు అయితే అస్సలకే పోకండి. ఇది కొంచెం నా పాతది కాబట్టి వీళ్ళు కొంచెం గెలికింది కాబట్టి నేను ఏదో చేస్తున్నా. కానీ ఎవరైతే చూస్తారో నన్ను అన్న లొల్లి చేస్తున్నా నేను చేస్తా అస్సలు చేయకండి. లొల్లి వీళ్ళు అసలు మంచిగా కాదు. కానీ నాది కొంచెం వేరే, నేను చెప్పేది వేరే. వాళ్ళు నాకు గెలికింది కాబట్టి నేను గెలకాల 100%. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నా మీద వచ్చి ఏడుస్తున్నారు కదా, ముగ్గురు కోసం వస్తున్నా కదా. ఇక మ్యాటర్లు ఏం లేదు. అలాగే ఇక ఎంత ఏమైతే చూపెడతాం, మీతో ఎంత అయితే మీరు చూపెట్టండి. మీరైతే 10 నిమిషాలు అర్ధగంట టైం ఇస్తారు, మేము బరాబర్ ఒక రోజు మొత్తం టైం ఇస్తాం. ఎందరు మందిని తీసుకురాగలుగుతారో, ఎందరు మంది వస్తారో, ఎట్లా వస్తారో అది మీ ఇష్టం. నేను నుంచి మేము ఇద్దరేం పోతాం. నేను ఆడ ఎందరు మంది అవుతారు నేను చెప్పలేను, దాని గురించి నేను ఏం చెప్పలేను మీకు. ఆడ ఎందరు మంది నేను కావచ్చు, మా వాళ్ళు ఎసుంటోళ్ళు అయినా కావచ్చు, మీరు చూస్తే ఉచ్చ కూడా పోసుకుంటారు వాళ్ళకు, అసుంటోళ్ళు కూడా కావచ్చు. కాబట్టి రండ్రి, దెబ్బలు తినండి, చప్పుడు దాకా దింగేయండి, కొట్టుడే. అగర్ సార్ చెక్కలు అయితే అట్టే ఉండండి, రాకట్రీ ముందే చెప్తున్నా అందరికీ. బస్ ఈయన వీడియో ఎండ్ చేసేది ఉండే. ఎవరైతే ఎవరైనా నేనేం చెప్పాలో అర్థమవుతలే. బస్ రైట్ గైస్, ఎవరు నన్ను చూసి వీడియోలు అయితే చేసుకోకుండా అసలుకే. నేనేంటంటే కొంచెం నా పాతవి ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ తీసుకొస్తున్నా. నా కోపంలో నేను చేస్తున్నా. ఇది మీరైతే ఇట్లా ఏం చేయకండి, చిల్ చేయండి. నాకు కూడా వాళ్ళతో లొల్లి పెట్టుకునే అవసరం లేదు. కానీ నాకు గెలికింది కాబట్టి ఇటు సైడ్ ఉండేది అసలుకి ఉండదు. మా ఇంట్లో కూడా అంటారు బయట ఓనికి గెలుకకు, ఓడన్ని గెలికిండా అనికి ఇటు సైడ్. మీరు కొంచెం జాగ్రత్త చేయకండి. మనకు ఒకటి పిలిచిన హైదరాబాద్కి మనం వస్తున్నాం, వచ్చి ఏమో చూపెడుతున్నాం, అనుచు రిటర్న్ వచ్చేస్తున్నాం. డన్. అందరైతే వెయిట్ చేయండి హైదరాబాద్కి. మనం ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ కొత్తలు. ఏంటంటే హైదరాబాద్కి మనం వచ్చే వ్లాగ్ మొత్తం కంటిన్యూ ఉంటుంది. ఆడ ఏం జరుగుతుందో మొత్తం యూట్యూబ్లోనే ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో అంతా వేయలేను. A to Z యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అందరు రెడీ ఉన్నారు. బాయ్.